హాయ్ హలో వెల్కమ్ టు మూవీ స్టాప్ సర్టిఫైడ్ రివ్యూస్. నేను మీ అర్జున్ అండ్ ఈ వారం నేను మీ అందరి ముందుకు రివ్యూ చెప్పడం కోసం తీసుకొచ్చిన సినిమా నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. ఎస్ గైస్, 2005 సంవత్సరంలో ఫస్ట్ టైం ప్రభుదేవ గారి డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ అప్పట్లో ఒక సెన్సేషనల్ లవ్ స్టోరీ అనమాట. సో మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ ఫస్ట్. సో బేసిక్గా లవ్ స్టోరీస్ని ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చేలా తీయడం ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. ఎందుకంటే ఇప్పటిదాకా ఎన్ని లవ్ స్టోరీస్ వచ్చినా కూడా చాలా తక్కువ సినిమాలు ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయి మనసుకు హత్తుకున్నాయి. సో అలాంటి మూవీస్లో ఒకటి అందరికీ బాగా నచ్చింది నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. లండన్లో బిలియనర్ అయిన ప్రకాష్ అండ్ జానకి వాళ్ళ కుమారుడైన సంతోష్ ఇండియాలో వాళ్ళ రిలేటివ్ లలిత అని ఒక అమ్మాయి పెళ్ళికి వస్తాడు. ఇలా వచ్చిన సంతోష్కి ఒక సిరి అనే అమ్మాయితో పరిచయం అవ్వడం, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడం జరుగుతుంది. సో వాళ్ళిద్దరి ప్రేమకి సంతోష్ వాళ్ళ మమ్మీ ఒప్పుకోదు అని అట్ ద సేమ్ టైం సిరి వాళ్ళ శివరామకృష్ణ కూడా ఈ పెళ్లికి నో చెప్పడంతో అసలు కథ మొదలవుతుంది. సో ఎలాగైనా సరే సిరిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులను ఎదురించి శివరామకృష్ణ దగ్గరికి వస్తాడు సంతోష్. అలా వచ్చిన సంతోష్కి శివరామకృష్ణ ఒక పందెం పెడతాడు. సో ఆ పందెం ఎలా గెలిచాడు, సిరిని ఎలా పెళ్లి చేసుకున్నాడు అన్నది బేసిక్గా స్టోరీ అనమాట. సో ఇది జరుగుతున్న టైంలో చెల్లెలు ఎంతగానో ప్రేమించిన వాడు చేసిన తప్పుని తన పేరు మీద వేసుకుని జైలుకి వెళ్తాడు శివరామకృష్ణ. సో శివరామకృష్ణ జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత సంతోష్ తల్లిదండ్రుల సమక్షంలో సిరిని పెళ్లాడడంతో కథ సుగంధం అవుతుంది. సో బేసిక్గా ఇది ఒక స్టోరీ లైన్ అనమాట. వెన్ ఇట్ కమ్స్ టు పర్ఫార్మెన్సెస్, కథలో అల్లరి చిల్లగా కనపడుతూ ప్రేమ కోసం ప్రేమించిన అమ్మాయి ప్రేమను గెలవడం కోసం ఎంతగానో కష్టపడ్డ పాత్రలో సిద్ధార్థ్ అద్భుతంగా నటించాడు. అండ్ గ్లామర్ హీరోయిన్ త్రిష ఒక పక్క అన్నయ్యకి ఇచ్చిన మాటను కాదనలేక ఇంకో పక్క ప్రేమించిన వాడి ప్రేమను వదులుకోలేక కష్టపడే పాత్రలో అద్భుతమైన నటన ప్రదర్శించింది. అండ్ ఈ సినిమాకి పెద్ద ప్లేస్ ఏంటి అంటే సినిమాలో హీరోయిన్ అన్నగా నటించిన శ్రీహరి అనమాట. అద్భుతమైన నటన. ఈ సినిమా తర్వాత శ్రీహరి గారికి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చాలా మంచి పేరు వచ్చింది. అండ్ సంతోష్ తల్లిదండ్రులుగా నటించిన ప్రకాష్ రాజ్ అండ్ గీత నటన కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ క్యారెక్టర్స్ దేర్ ఆర్ ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు, నర్ర వెంకటేశ్వరరావు గారు, పరుచూరు వెంకటేశ్వరరావు గారు అండ్ కామెడియన్స్ సునీల్, రఘుబాబు గారు అండ్ జయప్రకాష్ రెడ్డి, వీళ్ళందరూ కూడా సినిమాలో కరెక్ట్గా ఆప్ట్ అయ్యారు. ఎవరి క్యారెక్టర్ కూడా అతి చేసినట్టు కనపడిందో. అండ్ ఇంకా ఈ సినిమాకి పెద్ద ఎసెట్ ఏంటి అని అంటే అది దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్. అండ్ ఫస్ట్ టైం ఈ సినిమాతో డైరెక్టర్గా మారిన హీరో అండ్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవ ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ మేకింగ్తో ఈ సినిమా తెరకెక్కించడం కూడా ఒక పెద్ద ప్లస్. అండ్ సినిమాలో ప్రతి చోట కూడా ఎంఎస్ రాజు గారి ప్రత్యేక ఇంట్రెస్ట్, స్పెషల్ ఇంట్రెస్ట్ ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్లో మీకు కనపడుతుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే ఈ నువ్వు వస్తానంటే నేను వద్దంటాను సినిమాని అన్ని వర్గాల ప్రేక్షకులు ఇంతలా ఆకట్టుకోవడానికి అసలు కారణం ఏంటి అంటే ఈ సినిమాలో ఎక్కడ కూడా అశ్లీలత, అసభ్యత అనేది ఉండదు. అండ్ మోర్ ఓవర్ చెప్పాలంటే ఒక పెద్దింటి అబ్బాయి ఒక పేదింటి అమ్మాయిని ప్రేమను పొందడం కోసం పడ్డ కష్టాలు ఆ ప్రతిదీ కూడా ఆడియన్స్కి చాలా బాగా కనెక్ట్ అయ్యాయి. అండ్ మోర్ ఓవర్గా చెప్పాలి అని అంటే ఈ సినిమాలో అంటే చెల్లెల్ని అపురూపంగా చూసుకునే పాత్రలో శ్రీహరి గారు చేసిన నటన చాలామంది ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. అండ్ దేవిశ్రీ ప్రసాద్ గారు అందించిన సంగీతం అండ్ సినిమాలో రఘుబాబు అండ్ సునీల్ గారు వీళ్ళ మధ్యకు వర్కౌట్ అయిన కామెడీ సీన్స్ కానీ, జయప్రకాష్ రెడ్డి గారి కామెడీ సీన్స్ కానివ్వండి, అన్ని కైండ్ ఆఫ్ ప్రేక్షకుల్ని బాగా ఎంటర్టైన్ చేసిందనమాట. అండ్ ప్రభుదేవ గారి డైరెక్షన్ కూడా అనదర్ లెవెల్కి తీసుకెళ్ళింది. సో ఓవరాల్గా చెప్పాలంటే ఈ మూవీ కొత్త స్టోరీ ఏం కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ సినిమా మేనే ప్యార్ కి అన్న సినిమాలో భాగ్యశ్రీ ప్రేమ కోసం సల్మాన్ ఖాన్ ఎంత కష్టపడ్డాడో ఇక్కడ త్రిష ప్రేమ కోసం సిద్ధార్థ్ కూడా అంతే కష్టపడ్డాడు అనమాట. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే హాలీవుడ్లో సన్ ఇన్ లా అన్న మూవీ కూడా ఈ రెండు మూవీస్కి ఇన్స్పిరేషన్ అనే మనం చెప్పుకోవచ్చు. సో ఏదేమైనప్పటికీ 2005 సంవత్సరంలో సంక్రాంతి బరిలో నిలిచిన అన్ని మూవీస్ని కాదని చెప్పి నువ్వు వస్తానంటే నేను వద్దంటానన్న సినిమా ఒక సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. సో దిస్ ఈస్ ద మూవీ రివ్యూ ఫర్ నువ్వు వస్తానంటే నేను వద్దంటానా గైస్. సో మీకు కూడా ఇలా ఏదైనా మంచి మూవీ బాగా నచ్చి బాగా గుర్తుండిపోయిన మూవీస్ ఉంటే యూ గైస్ కెన్ కామెంట్ డౌన్ బిలో సో దట్ నేను ఆ మూవీకి రివ్యూ చెప్తాను మీ అందరి కోసం. Until then, have fun guys, take care, and this is Arjun signing off. Take care guys, bye bye, and don't forget to subscribe. Movie Stop. See you guys.